నటరాజు ఆనంద తాండవమూర్తి. మనకి పరమశివుని స్వరూపము అనేక రకములైన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమశివునికి 64 మూర్తులు ఉన్నాయి. ఒక్క పరమశివునికే ఆయన తత్వమును తెలుసుకోవడానికి వీలుగా ఆయన సాకారుడైన మూర్తులు 64. ఈ 64 మూర్తుల గురించి శైవాగమాలు మాట్లాడుతూ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకుంటే శివతత్వమును గురించి మీకు ఎరుక బాగా కలుగుతుంది. కాబట్టి మనం భగవంతుని ఆ స్వరూపములను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడా లేని విధంగా మనకి ఒకే భగవంతుని స్వరూపమునందు అనేకమైన మూర్తులు గోచరిస్తాయి. ఒక చతుర్ముఖ బ్రహ్మ మాత్రం అలా వివిధ రకములైన మూర్తులు గోచరించవు. చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడూ ఒకలాగే ఒక మూర్తి రూపంలోనే ఉంటారు. శ్రీ మహావిష్ణువుకు ఎన్నో అవతారములు. ప్రతి అవతారము వెనుక కారుణ్యముతో భక్తులను ఆదుకోవడం, లోకరక్షణ చేయడం ప్రధాన హేతువై ఉంటుంది. అలాగే శంకరుడు చేసినా కూడా లోకరక్షణ చేయడమే ప్రధాన హేతువుగా ఉంటుంది. కొన్ని కొన్ని మూర్తులు మనకి కనపడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని మూర్తుల గురించి మనం అసలు తగినంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నమే చెయ్యం. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని దేవాలయములలో కొన్ని మూర్తులను చూసి ఒకటి మరొకటి అని భ్రమపడుతుంటారు. భగవంతుని మూర్తి అది ఏదో అలా నిలబడిందని మీరు ఆలోచన చేయకూడదు. దాని యందు ఏదో ఒక గొప్ప తత్వము ఆవిష్కరించబడుతుంది. దాంట్లోంచి మీరు తెలుసుకోవలసిన విషయం ఏదో ఉంటుంది. అటువంటి మూర్తి మీ కన్నుల యందు పడితే అప్పుడు మీకు లోపల గోచరమయ్యే భావ సంపద చేత మీకు సంస్కారం కలుగుతుంది. మనుష్య జన్మ ఎత్తినందుకు ఎటువంటి జ్ఞానమును పొందాలో, ఎటువంటి భక్తిని పొందాలో ఆ మూర్తి దర్శనము చేత మీరు పొందగలరు. శివుని స్వరూపమేమి అని అడిగితే మనకి శివలింగము అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటి యందు లింగ స్వరూపమే ఉంటుంది. శంకరునికి ఎక్కడా కూడా సాకారమైన మూర్తితో దేవాలయాలు ఉండడం తక్కువ. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సాకారులే కూర్చున్న దేవాలయములు మీకు కనపడవు. కానీ సాకారముగా పరమశివుడికి, పార్వతీదేవికి మూర్తి ఉన్నది. అలా సాకార మూర్తులు 64 ఉన్నాయి. అందులో చాలా చిత్రాతి చిత్రమైన మూర్తులు ఉంటాయి. కానీ శివతత్వరీత్యా శివుని 64 మూర్తులను శైవాగమము 2 భాగములు చేసింది. అందులో ఒక భాగమును ఘోర స్వరూపములు అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది అఘోర రూపములు. అవి మంగళప్రదముగా ఉంటాయి. ఒక స్వరూపం ప్రేమతో లాలిస్తుంది, ఒకటి ఘోర రూపంతో ఉంటుంది. అఘోర రూపములు చాలా ప్రశాంతమైన స్థితిలో ఉండి మీకు చాలా గొప్ప బోధ చేసినవై ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందము కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములైన విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవ మూర్తి అని అంటారు. దానిని మనం నటరాజు అని పిలుస్తూ ఉంటాం. కానీ శైవాగమము దానిని ఆనంద తాండవమూర్తి అని పిలుస్తుంది. ఆ తాండవం చేయడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆ ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమైన కళలు వచ్చాయి. ఒక శంకరుడు చేసిన తాండవంలో నుంచి 650 రకముల నాట్యములు పుట్టాయి. ఈవేళ అన్ని రకములైన నాట్యములను చెప్పగలిగిన గురువులు లేరు. బతికి బట్టకట్టి శాస్త్రీయమైన నాట్యములుగా ఇప్పటికీ ఈ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. మనం వేరువేరు నాట్య సంప్రదాయములను వింటూ ఉంటాము. కూచిపూడి నాట్యమని, ఒడిస్సీ నాట్యమని, భరతనాట్యమని, కథక్ అని ఇలా రకరకములుగా ఉంటాయి. కూచిపూడి నాట్యము, ఒడిస్సీ నాట్యము, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుని దగ్గర నుంచే వచ్చాయి. ఈ ఆనంద తాండవమూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆనంద తాండవమూర్తి చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. మొత్తము శివాగమములన్నీ తెలిసినా, మొత్తము శివ సంబంధమైన జ్ఞానమే తెలిసినా ఆనంద తాండవం చేస్తున్న శంకరుడి స్వరూపం ఎలా ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది చూడడానికి నలుగురికి అధికారం ఉంది. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకరు నందీశ్వరుడు, రెండవ వారు భృంగి,
మూడవ వారు పతంజలి, నాలుగవ వాడు వ్యాఘ్రపాదుడు. ఆ తాండవమునకు వీరు నలుగురు ప్రధానమైన ప్రేక్షకులు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూ ఉంటుంది. ప్రదోష వేళ అనగా కాలము స్ఫుటముగా మార్పు చెందిన సమయము. ప్రదోష వేళలు మనము రెండు చెప్తాము. ఒకటి పూర్వ సంధ్య, రెండు ఉత్తర సంధ్య. పూర్వ సంధ్య అంటే చీకటి పోయి పగలు రావడం, సూర్యోదయము అవ్వడం. ఉత్తర సంధ్య అంటే పగలు వెళ్ళిపోయి చీకటి పడుతూ ఉండడం. ఈ రెండు సంధ్యలలోనూ ఏది గొప్పది అని ప్రశ్నిస్తే రెండు కారణముల చేత ఉత్తర సంధ్యే గొప్పది అని పెద్దలు చెప్పారు. ఎందుచేతనంటే జ్ఞానం వచ్చినా అజ్ఞానం వచ్చినా అప్పుడే వస్తాయి. మన ప్రమేయం లేకుండా చీకటిలో అన్నీ ఒకటైపోతాయి. అప్పుడు ఆ చీకటిని ఈశ్వర స్వరూపంగా చెప్పారు. అన్నీ కనపడడం మానేసి ఒక్క శివుడే కనపడినా అది గొప్పే. తమిళనాట అమావాస్య గొప్పది. తమిళులు అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. మన తెలుగువారు పౌర్ణమికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. మనది చాంద్రమానం కాబట్టి. చీకటి అనున్నది ఈశ్వర స్వరూపం. కానీ అసలు పగలు ఉంటే కానీ చీకటి అంటే ఏమిటో తెలియదు. పగలు వెళ్ళిన తర్వాతనే కదా చీకటి వచ్చిందని చెప్తాము. పగలు అమ్మవారు. ఆ అమ్మవారు ఉంటే కానీ అసలు ఆయన దొరకరు. ఆవిడ పాదములు పట్టుకుంటే కానీ ఈయన పాదములు దొరకవు. ఈయన పాదములు దొరికినట్టుంటే అది చీకటి. అన్ని ముద్రలలో ఏ ముద్ర ఆ ఆనంద తాండవమూర్తి సమస్తమైన తత్వమును ఆవిష్కరించగలదో అటువంటి దానిని మీ ముందుకు తీసుకువచ్చి పెట్టే ప్రయత్నమును దార్శనికులైన ఋషులు చేసి సఫలీకృతులయ్యారు. మన వాళ్ళు ఏది చేసినా ఏదో అల్లిబిల్లిగా అర్థం లేకుండా చెయ్యరు. అనవసరంగా పెన్ను పెట్టి గీత గీయడాన్ని మన శాస్త్రము అంగీకరించలేదు. ఏ పని చేసినా ఒక ప్రయోజనం ఉండాలి. వాళ్ళు ఒక నటరాజస్వామిని తీసుకువచ్చి మీ ముందు నిలబెట్టారు. నటరాజస్వామిని మనం సాధారణంగా నటరాజు అని పిలుస్తూ ఉంటాము. అలా పిలవడానికి వెనక ఒక రహస్యం ఉంది. మన వాళ్ళు కష్టమైన విషయం అందనప్పుడు చాలా తేలికగా మాట్లాడతారు. తండ్రి అని పిలవలేనప్పుడు అప్ప లేదా నాన్న అంటారు. ఏదన్నా ఆయనే. ఎవరి స్థాయిలో వాళ్ళు పిలుస్తారు. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. ఆయన రాచరికము నాట్యము చేత చెప్పబడుతున్నది. మనకి ఈ లోకంలో చిత్రాతి చిత్రమైన రాజులు ఇద్దరు. ఒక ఆయన ఏమీ చేయకుండా తల క్రింద చెయ్యి పెట్టుకునే పడుకునే ఆయన. ఆయనే రంగరాజు. ఆయన సమస్త లోకములకు ప్రభువు. విష్ణు స్వరూపముగా ఉంటాడు. ఆయన అన్నింటినీ యోగ నిద్రలో చూస్తూ ఉంటాడు. రెండవ ఆయన నటరాజు. నాట్యం చేసేవాడు రాజు ఎందుకు అయ్యాడు అనగా అది మామూలు నాట్యం కాదు. ఆయన నాట్యం వెనకాల మీరు తెలుసుకోవలసినది ఏదో ఉంది. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్ళి అంత పెద్ద ఆనందమూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి. ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్లలో మొదటివాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. అమ్మగారిని కూడా అంతగానూ గౌరవిస్తాడు. కానీ ఎక్కువగా అయ్యవారి ఇంటి ముందే పడుకుని ఉంటాడు. ఎవరి కాలి గజ్జ చప్పుడు విన్నా గబాలున లేస్తాడు. సాధారణంగా లోకంలో ఒక విచిత్రమైన పోకడ ఉంది. ఇంటి ఇల్లాలి దగ్గర గౌరవం తెచ్చుకోని వాడు ఇంటి యజమాని గౌరవమును తెచ్చుకోవడం చాలా కష్టం. అమ్మవారి దగ్గర గెలుచుకున్న స్థితి అయ్యవారిని తొందరగా మీకు ఆనుకూల్యం జరిగేటట్టు చేస్తుంది. అమ్మ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకొని అయ్య మనసు గెలుచుకోవడం చాలా కష్టం. కానీ పార్వతీ పరమేశ్వరుల కుటుంబం దీనికి భిన్నంగా ఉంటుంది. అసలు ఆ శివతత్వమే గమ్మత్తుగా ఉంటుంది. నందీశ్వరుడు ఇద్దరినీ పూజిస్తాడు. కానీ ఎప్పుడూ శివలింగమునకు ముందటనే శివుణ్ణి చూస్తూ కూర్చుంటాడు. తాను శివుడికి వాహనమును అని చెప్తాడు. అంతగా రెట్టిస్తే శివపార్వతులిద్దరికీ భేదమేమీ లేదంటాడు. అక్కడి వరకు మంచిదే.